తెలంగాణలో ఈ స్కూల్ ఫీజులకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఒక చర్చ మొదలైంది. ఎడ్యుకేషన్ ఇయర్ మొదలవుతుంది అనగానే ఈ చర్చ వస్తుంది రెగ్యులర్గానే. ఇంతకుముందు ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన తిరుపతిరావు గారి కమిషన్ వేయడము, ఆయన స్కూల్ ఫీజుల గురించి వారు చాలా కసరత్తు చేశారు. బట్ ఎందుకో కానీ అవేవి ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు అసలు. కేసీఆర్ గవర్నమెంట్ టైంలో కూడా కేసీఆర్ అప్పుడు 2014 నాకు గుర్తు, 2014 ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూల్ అన్నిటిపైన అప్పుడు విపరీతంగా దాడులు జరిగాయి, రైడ్స్ చేశారు. ఎంత ఖర్చు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అది అని చెప్పేసి పెద్ద గొడవనే అయింది. మొత్తం అయిపోయింది, ఇంకా అసలు ప్రైవేట్ స్కూళ్ళను పూర్తిగా నియంత్రిస్తారు అని అనుకున్నారు అప్పుడు 2015 ఆ టైంలో వచ్చింది. కరెక్ట్. బట్ ఏం జరగలేదు. సో ఈ రోజుకి మళ్ళీ అదే ఫీజులు, ఈ ఇష్యూ ఇప్పటికీ అట్లాగే ఉంది. ఇంకోవైపు ఆపర్చునిటీస్, సీరియస్లీ ఒక మధ్యతరగతి సామాన్యుడి జీవితంలో వాళ్ళు ఏం సాధించకపోయినా వాళ్ళ పిల్లలు సాధించాలి, అట్లీస్ట్ వాళ్ళన్నా బాగుండాలి అని అంటే వాళ్ళకి బాగా చదివించాలి అనేది ఒకటే ఒక ఆకాంక్ష. అందుకే చాలామంది పని చేస్తున్న వాళ్ళు, ఇంట్లో మెయిడ్స్గా ఉన్న వాళ్ళు కావచ్చు, లాస్ట్కి రిక్షా నడుపుతున్న వాళ్ళు కావచ్చు, ఆటోలు నడుపుతున్న వాళ్ళు కావచ్చు, ఎంత చిన్న పొజిషన్ నుంచి వచ్చినా సరే పిల్లల చదువు విషయంలో మాత్రం మనం కష్టపడాల్సిందే, మనం ఇవ్వాల్సిందే అనుకుంటున్నారు. ఇదే ఇప్పుడు వ్యాపారంగా మారుతుందా అనేది ఒక చర్చ నడుస్తుంది. సరే, పోనీ వ్యాపారం చూస్తేనేమో వీళ్ళు మరి పూర్తిగా డబ్బుల కోసమే పనిచేస్తున్నారా అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేయక తప్పని పరిస్థితి వచ్చింది. హౌ డు యూ బ్యాలెన్స్ దిస్? రెండింటినీ మనం ఎట్లా బ్యాలెన్స్ చేస్తాము? గవర్నమెంట్ పాత్ర ఏంటి? సాయి గారు, ఎడ్యుకేషన్ బిజినెస్ అని అడిగితే ఎస్ అంటాను, ఎడ్యుకేషన్ సర్వీస్ అంటే ఎస్ అంటాను. రెండు ఉన్నాయి. ట్రూ. మీరు భారతీయ విద్యాభవన్ తీసుకోండి, కే మున్షి గారు సెటప్ చేశారు. మీరు గవర్నమెంట్ స్కూల్ తీసుకోండి, నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో సాయి గారు, మోడల్ హై స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ చదివాను. అప్పుడు ఫీజు అస్సలు లేకుండే, ఇప్పుడు కూడా చాలా తక్కువ ఫీజు అక్కడ. నేను గవర్నమెంట్ స్కూల్. కానీ మీరు అదే గవర్నమెంట్ స్కూల్ నేను చదివినప్పుడు 3000 పిల్లలు ఉండే మోడల్ హై స్కూల్. ఇప్పుడు 500 పిల్లలు కూడా లేరు. అక్కడ వచ్చిన పిల్లలు మిడ్ డే మీల్కి వస్తున్నారు, మోస్ట్లీ వస్తున్నారు. టీచర్లు లేవు, ఫుల్ టైం టీచర్స్ లేవు, అందరు కాంట్రాక్ట్ మీద ఉన్నారు. ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ సాయి గారు, మీరు చెప్పినట్ల ఎంత పేదోళ్ళైనా కానీ, మా దగ్గర ఉన్న పనిచేస్తున్న పని వచ్చింది దీనికన్నా ముందు వాళ్ళ కొడుకులు ఇద్దరిని ఆమె గవర్నమెంట్ స్కూల్ని తీసేసి ప్రైవేట్ స్కూల్లో పెట్టింది. మా వాచ్మెన్ కూతురు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి MBA చేసి ఇప్పుడు కంప్లీట్ చేసింది MBA. ఆమె ఆలోచించండి. వాళ్ళకేంటంటే అన్రియలైజ్ డ్రీమ్స్ అంటాం మన ఇంగ్లీష్లో. అది మధ్యతరగతి ఉండొచ్చు, ఈవెన్ ఎవరికైనా. నేను IIMకి వెళ్ళలేదు, నా కూతురు కొడుకు IIMకి వెళ్ళాలి. నేను IITకి వెళ్ళలేదు, మా కూతురు కొడుకు IITకి వెళ్ళాలి. నేను ఇంజనీరింగ్ చేయలేదు, మా కూతురు కొడుకు ఇంజనీరింగ్ చేయాలి, మెడిసిన్ చేయాలి. ఇది ఒక డ్రీమ్, ఒక మిడిల్ క్లాస్ డ్రీమ్ అనమాట. అది వాళ్ళది ఏంటంటే మా ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఫీస్, ఇన్వెస్ట్మెంట్. మేము ఒక పెట్టుబడి పెడుతున్నాం వాళ్ళ మీద. ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత చదివి బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని చూసుకుంటారు. మాకు పెద్దగా ఫ్లాట్ కొనిస్తారు, వాళ్ళు US పోతారు, యూరోప్ పోతారు, లేకుంటే బెంగళూరులో పనిచేస్తారు, హైదరాబాద్, మమ్మల్ని చూసుకుంటారు, మా ఓల్డ్ ఏజ్లో చూసుకుంటారు. ఒక ట్రేడ్ ఆఫ్ ఇది. ఓకే, మా ఫాదర్ ఎప్పుడు చెప్తుండే మాకు, మేము ముగ్గురు, నేను నా యంగర్ బ్రదర్ అండ్ యంగర్ సిస్టర్, మాకు ఎప్పుడు చెప్తాను, ఐఎమ్ ఓన్లీ అ నార్మల్ రైల్వే ఎంప్లాయీ, ఐఎమ్ రైల్వే ఇంజనీర్, అంత జీతం అది లేకుండే. బట్ వన్ థింగ్ ఓన్లీ ఐ కెన్ గివ్ యూ, ఎడ్యుకేషన్. యూ డిసైడ్ మీరు ఏం చేయాలో. మా ఫాదర్కి ఒక్కరైనా ఇంజనీర్ కావాలంటే మేము ముగ్గురు ఇంజనీర్ కాలేదు. నన్ ఆఫ్ అస్ వర్ ఇంట్రెస్టెడ్. నేనేమో హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళి అక్కడ జర్నలిజంకి వెళ్ళాము. మా సిస్టర్ ఏమో పొలిటికల్ సైన్స్ చేసేసి షీ డిడ్ నాట్ వర్క్. మై బ్రదర్ ఏమో హీఈస్ వర్కింగ్ ఇన్ ద గల్ఫ్ నౌ. ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్ సాయి గారు. ఈ అన్రియలైజ్ డ్రీమ్లో ఏమవుతుందంటే, మీరు ఒక స్కూల్కి వెళ్తారు. ఇప్పుడు మీ ఏమేంటంటే, వీళ్ళు కంప్లైంట్ ఏంటంటే ఇవి ఇంటర్నేషనల్ స్కూల్ చాలా వచ్చేసారు, వాళ్ళు ఫీజులు విపరీతంగా ఫీజులు తీసుకుంటున్నారు. ఒక మాట ఒక గుర్తుపెట్టుకోవాలి సాయి గారు, ఒక CBSE స్కూల్ సెటప్ చేయాలంటే మీకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. CBSE వాళ్ళు, మీకు ప్లే గ్రౌండ్ కావాలి, మీకు మినిమం ఇంత ఏకర్లు ఉండాలి, మీరు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి, పర్ క్లాస్లో ఇంతమంది పిల్లలే ఉండాలి, ఇదన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా అనుకోండి, ఇంకా ఏదైనా ముందు కాన్వెంట్ స్కూల్కి వెళ్తే కూడా ఒక క్లాస్లో 50 నుంచి 60 పిల్లలు ఉంటారు. అది దాని పాపులారిటీ బట్టి ఉంటుంది. అక్కడ ఫీజు తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే పర్సనల్ అటెన్షన్ ఉండదు టీచర్ది. టీచర్ చెప్తారు, అందరు రాసుకుంటారు, బోర్డు మీద రాస్తారు, అయిపోయింది. అదే టైంకి పేరెంట్స్ ఏం చూస్తున్నారంటే, మా పిల్లలకి పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ కావాలి అంటే ఒక క్లాస్లో 20-25 కన్నా ఎక్కువ ఉండకూడదు. టీచర్ ఇంటరాక్షన్ మా పిల్లలతోని పర్సనలైజ్డ్ అయిపోతుంది, వాళ్ళు ఎక్కువ చదువు వాళ్ళకు ఉంటుంది, ప్లే గ్రౌండ్లు ఉంటుంది. ఇప్పుడు చూడండి సాయి గారు, సిటీలో ఉన్న చాలా స్కూల్స్, మా ఇంటి పక్కన కూడా ఒకటి ఉంది, వాళ్ళకి గ్రౌండ్ లేదు. వాళ్ళకి పాపం పిల్లల సంగతి ఆలోచించండి. ఒక ఫుట్బాల్ ఆడాలన్నా, ఒక క్రికెట్ ఆడాలన్నా, ఒక ఈవెన్ లాన్ టెన్నిస్ ఆడాలన్నా, ఏదిగా చిన్న గేమ్ బాస్కెట్బాల్ ఆడాలన్నా గ్రౌండ్ లేవు వాళ్ళకి. అట్లాంటి చాలా స్కూల్స్ ఉన్నాయి ట్విన్ సిటీస్లో. అంటే కమర్షియల్ అయిపోయిందన్నమాట. నేను పేర్లు తీసుకొని, కానీ మన దగ్గర IIT కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంది చూడండి, కొన్ని స్కూల్స్ చిన్నప్పటి నుంచే 7th క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తారు IIT కోచింగ్, నీట్ కోచింగ్ అని చెప్పేసి. పేరెంట్స్ తప్పది.
ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికన్నా ముందు కూడా మనం డిబేట్ చేసాం దాని గురించి. పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల కేపబిలిటీ అని చూడాలి. నెక్స్ట్ మీరు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు, నేను ఎప్పుడు చెప్తాను, ఒక అమ్మేటోడు ఉన్నా అంటే వాడికి ఎవడో కొనేటోడు కూడా ఉన్నాడు. ఎవడో 4 లక్షలు ఫీజు తీసుకుంటే అది ఇవ్వడానికి ఎవడో రెడీగా ఉన్నారు. కానీ కంప్లైంట్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు, ఆస్పిరేషనల్ క్లాస్. అరే నేను అక్కడ వెళ్ళలేకపోతున్నాను, అంత మంచి ఫెసిలిటీ ఉంది కానీ వాళ్ళు 4 లక్షల ఫీజు అడుగుతున్నారు. పోయిన సంవత్సరం 3.5 ఉండే, దానికన్నా ముందు 3 ఉండే, వీళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. ఆయన ఏమంటున్నారు, నేను ఒక స్కూల్ స్టార్ట్ చేయాలంటే నాకు మినిమం 5-6 కోట్లు కావాలి, ల్యాండ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కట్టాలి, దాంట్లో ఎక్విప్మెంట్ పెట్టాలి, దాంట్లో ల్యాబులు పెట్టాలి, దాంట్లో క్లాస్ రూమ్లు పెట్టాలి, టీచర్ని హైర్ చేయాలి. మంచి టీచర్ని హైర్ చేయాలంటే మంచి రేట్, మంచి శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. అది కాకుండా వాళ్ళకి పర్ ఇయర్ వాళ్ళకి యాజ్ పర్ ఇన్ఫ్లేషన్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో అన్ని కాస్ట్ ఉంటుంది. సో తిరుపతిరావు కమిషన్ వచ్చి ఏం చేశారంటే వాళ్ళు ఒక అన్ని స్కూల్స్ దగ్గర వాళ్ళ బ్యాలెన్స్ షీట్ అప్లోడ్ చేయమని చెప్పారు. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అప్లోడ్ చేయడం పెద్ద పని ఏం లేదు సార్. చార్టర్డ్ అకౌంటెంట్స్ లేని పని ఖర్చులన్నీ చూపించచ్చు మీరు. ఓకే, మీరు 10 లక్షలు ఖర్చు పెట్టిన దానికి మీరు 30 లక్షలు చెప్తారు, బిల్లు ప్రొడ్యూస్ చేస్తారు. దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఈస్ ఒక లిమిట్ ఉండాలి. కరెక్ట్, హైదరాబాద్ ఇక్కడ పేరెంట్స్ అసోసియేషన్ ఉంది, వాళ్ళతో కూడా నేను చాలా మటుకు ఇంటరాక్ట్ అయ్యాను దీనికన్నా ముందు కూడా. దాంట్లో ఒక పేరెంట్ అసోసియేషన్లో ఒక ప్రతినిధి ఆయన ఒక స్కూల్ సెటప్ చేశారు ఇప్పుడు. ఓకే, ఆయన అటువైపు వెళ్ళిపోయారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను మొన్న కలిసినప్పుడు కూడా అడిగాను ఆయన్ని, మీరు స్కూల్ స్టార్ట్ చేసి 2-3 సంవత్సరాలు అవుతుంది, ఎట్లా ఉందంటే ఇప్పుడు నాకు తెలిసిపోయింది ప్రాబ్లం ఏంటనేది. అటువైపు ఉన్నప్పుడు మొత్తం స్పీచ్లు ఇచ్చాను, ఇటువైపు వచ్చినప్పుడు ఆ చైర్లు వచ్చి కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది ఇది మన పాలిటిక్స్ లాగానే. మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు తిడతారని, ఆడ ఏం చేస్తున్నాడు వాడికి ఏం తెలియదు. అది మీరు వచ్చి ఒకసారి కుర్చీ మీద కూర్చున్నప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది ప్రాబ్లం ఏముందనేది. ఇది అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఫీజులు తగ్గిస్తారు సాయి గారు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, ఫీజు 3.5 lakhs క్యాప్ చేస్తాను. ఇప్పుడు ఏమంటున్నారు, చాలా స్కూల్స్ ఇప్పుడు అప్లై చేస్తారు కొత్త స్కూల్స్కి. వాళ్ళు ఏమంటారు, మేము స్కూల్ తెరవం, కొత్త స్కూల్స్ ఓపెన్ చేయం. ఇప్పుడు ఏమైపోతుంది, ఒక సిటీకి వస్తున్నప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ కానీ, ఒక ఫార్మా ఎంప్లాయీ కానీ, ఒక డిఫెన్స్ సెక్టర్ ఎంప్లాయీ కానీ ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం చూస్తారు మా పిల్లలకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఏంటి. చాలా ఇంపార్టెంట్ సాయి గారు. ఈవెన్ బిఫోర్ లుకింగ్ అట్ హౌసింగ్ వాళ్ళు ఫస్ట్ పిల్లల ఎడ్యుకేషన్ గురించి చూస్తారు. మా పిల్లలకి ఎంత మంచి స్కూల్ ఉంది, ఎంత దగ్గర ఉంది. ఫీజు అడగరు ఆ టైంలో, వాళ్ళకి అడ్మిషన్ కావాలి అంతే. మనతో చూసాం సెంట్ ఆన్ స్కూల్ అని సికింద్రాబాద్ అంతా ఒక సంవత్సరం ఒక టైంలో బయట లైన్ కట్టేస్తుండే, రాత్రి పూట పండుకుంటుండే మనుషులందరూ అప్లికేషన్ ఫామ్ కోసం. సో అక్కడి నుంచి మనం ఎక్కడి దాకా వచ్చాం ఇప్పుడు. సో వీ హ్యావ్ టు లుక్ అట్ స్కూల్స్ యాజ్ ఎ బిజినెస్. ఎస్, అట్ ద సేమ్ టైం నేను పేరెంట్స్ దగ్గర అడుగుతున్నాను, మీరు ఈ ఐఐటి కోచింగ్ పంపిస్తున్నప్పుడు మీరు ఫీజు గురించి మాట్లాడరే వాళ్ళ దగ్గర? ఎందుకంటే అది, ఎందుకంటే మీకు కావాలి, అది మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం కంప్లైంట్ చేస్తున్న వాళ్ళ దగ్గర నేను అడుగుతున్నా అంటే ఎస్, బట్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ కదా, ఇంకొక ఆప్షన్ ఉంది మీకు, అక్కడ వెళ్ళొచ్చు మీరు. కానీ మీకు బెస్ట్ స్కూల్ కావాలంటున్నారు. బోత్ వైస్ ఇట్ ఇస్ రాంగ్. వాళ్ళు ఛార్జ్ చేస్తున్నా కూడా తప్పు, కానీ ప్రాఫిటియరింగ్ కాకూడదు. ఎడ్యుకేషన్ ఇస్ అ సర్వీస్, కరెక్ట్ అది. కానీ చెప్పడానికి చాలా మంచిది సాయి గారు, ఎడ్యుకేషన్ ఇస్ సర్వీస్ అది అంటాం. మన మీడియా గురించి కూడా అంతే అంటాం కదా, మీడియా ఈజ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ అని. కానీ మీరు మీరు ప్రాఫిట్ చేయకపోతే మీరు శాలరీ కట్టలేరు, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేరు, మీరు ట్యాక్స్ కట్టలేరు, ఏం చేయలేరు, మీరు ఎక్విప్మెంట్ కొనలేరు. స్కూల్ కూడా అదే పరిస్థితి. స్కూల్ అప్గ్రేడ్ చేయాలంటే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఎక్విప్మెంట్ కొనాలి. ఎక్విప్మెంట్ కొనాలంటే వాళ్ళకి ప్రాఫిట్లు ఉండాలి. ఎక్కువ ప్రాఫిట్ కాకుండా చూసుకోవాలి. కొన్ని స్కూల్స్ ఉన్నారు సాయి గారు అట్లా. కానీ ఇప్పుడు చూస్తున్న టెండెన్సీ ఏంటంటే ఇంటర్నేషనల్ చైన్స్ వచ్చి లోకల్ స్కూల్స్ కొనేసుకుంటారు. ఓక్రిడ్జ్ కొనేశారు, మన గ్లెండేల్ కొనేశారు, చాలా స్కూల్స్ కొనుక్కున్నారు వాళ్ళంతా. సో ఇంటర్నేషనల్ చైన్స్ కూడా సింగపూర్ నుంచి కానీ మిగతా ప్లేస్ నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎందుకు చూస్తున్నారు, వాళ్ళు డెఫినెట్గా ప్రాఫిట్ మోటివ్ చూస్తారు. వాళ్ళు ఏదో చారిటీకి రాలేదు ఇక్కడ. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ తప్పు ఎక్కడ వస్తుందంటే మన గవర్నమెంట్ స్కూల్స్కి. రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను చెప్పలేదు, పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి రావట్లేదు ఎందుకు అని అడిగారు ఆయన. అది మీ తప్పు అని చెప్పి టీచర్స్ చెప్పారు. దిస్ ఇస్ సంథింగ్ సోల్ సర్చింగ్ అంటాం మన ఇంగ్లీష్లో. మేము చదివింది గవర్నమెంట్ స్కూల్, మీరు చదివిన గవర్నమెంట్ స్కూల్లో, ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళట్లేదు? ఎందుకంటే స్టాండర్డ్ పడిపోయాయి అక్కడ. కానీ కొన్ని స్టేట్స్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్కి చాలా డిమాండ్ ఉంది సార్, ఎస్పెషల్లీ కేరళ. నేను వచ్చే కేరళ నుంచి, అక్కడ ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్, ఎందుకంటే ద గవర్నమెంట్ ఈస్ ఇన్వెస్టింగ్ అ లాట్ ఇన్ ఎడ్యుకేషన్. అక్కడ ఎయిడెడ్ శాలరీ ఎక్కువ ఇస్తారు. సో గవర్నమెంట్ స్కూల్స్లో డిమాండ్ ఎక్కువ ఉంది అక్కడ. కానీ అక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నాయి, దాంట్ నో డౌట్ అబౌట్. కానీ ఇదే ప్రశ్న మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు అడగారు కదా సాయి గారు. మీరు కాలేజ్ లెవెల్ వెళ్ళినప్పుడు మీరు ఇంజనీరింగ్ కానివ్వండి, మిగతా దానికి వెళ్తున్నప్పుడు మీరు ఫీజు గురించి మాట్లాడరు. నీట్ ఎగ్జామ్ రాసి ప్రైవేట్ కాలేజ్లో మెడిసిన్ సీట్ వచ్చినప్పుడు అప్పుడు ఎవరు కంప్లైంట్ చేయరు కదా. నాకు ఒక అభిప్రాయం ఉంది సార్. యాక్చువల్లీ ఎనీ బిజినెస్, ఎనీ అవుట్లెట్ ఏదైనా సరే ఒక బిజినెస్ నడుస్తుంది అని అంటే ఆ బిజినెస్ని అంటే వాళ్ళు ధరల్ని నియంత్రించే బాధ్యత ప్రభుత్వానికి అప్పచెప్పకుండా, ప్రభుత్వం మానిటర్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి, ఇవన్నీ చేయాలి. బట్
కాంపిటీషన్ ఇస్ ద సొల్యూషన్ నాకు తెలిసి. కరెక్ట్. సేమ్ ఒకే ప్లేస్ లో ఒక 10 స్కూల్స్ వచ్చాయనుకోండి, పడిపోతుంది రేట్, ఆటోమేటిక్ గా తగ్గుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. కాంపిటీషన్ తోటే క్వాలిటీ పెరుగుతుంది, కాంపిటీషన్ తోటే ప్రైస్ తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది. అంతేగాని ఇంకొకరు ఎవరో చేయాలనుకుంటే మాత్రం కుదరదేమని. కార్ షోరూమ్ తీసుకోండి సాయి గారు. యూజువల్లీ కార్ షోరూమ్స్ మీరు బోన్పల్లి వైపు వెళ్తే చూస్తారు. ఆ బోన్పల్లి స్ట్రెచ్లో ఒక 10 కార్ షోరూమ్లు ఉన్నాయి. టయోటా నుంచి, టాటా నుంచి, మారుతి నుంచి, హ్యూండై నుంచి అందరూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఇవి విండో షాపింగ్ అంటారు. యూజువల్లీ మీరు మోడల్ డిసైడ్ చేసుకుని ఉంటారు, కానీ ఆడేళ్ళు చూస్తారు టాటాలో ఎంత ఉంది రేటు, ఇదే పంచ్కి ఎంత ఉంది, అక్కడ ఎంత ఉంది, అక్కడ స్విఫ్ట్కి ఎంత ఉంది రేటు, మారుతిలో. దెన్ ఒక కంపారిజన్ మొదలు పెడతారు, వాడెంత డిస్కౌంట్ ఇస్తాడు నాకు. స్కూల్స్ వచ్చేటప్పుడు ఈ షాపింగ్ లేదు ఇక్కడ, ఎందుకంటే బ్రాండ్ నేమ్ మీద నడుస్తుంది. ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, బ్రాండ్స్ భవన్స్, ఓకే భవన్సే కదా అంటారు. అట్లా గుడ్ స్కూల్, నో డౌట్. వాళ్ళకు అది ఉంది, మీకు ఏం కావాలో అలాంటి భవన్స్ నుంచి చదువుకొచ్చిన పిల్లలు కూడా ఎక్కడికో వెళ్ళారు. చాలా గొప్పగా మంచి స్కూల్స్, కాన్వెంట్ స్కూల్స్, సెంట్ ఆన్స్ లాంటి స్కూల్స్. మీకు లగ్జరీ కావాలి అనుకుంటే వేరు, మళ్ళీ రైల్వే రిజర్వేషన్ లగ్జరీ కావాలి కానీ తక్కువ రేట్ ఉండాలి. మీరు వందే భారత్ లో బుక్ చేస్తున్నప్పుడు టికెట్ చాలా మంది కంప్లైంట్ చేస్తారు, ఏంటి ఇంత రేట్ ఏంటని, కానీ టికెట్లు దొరకవు. అది ప్రాబ్లం. సో అదే టైంలో మీరు సెకండ్ క్లాస్ లో వెళ్ళండి అన్రిజర్వ్డ్ లో, లేకుంటే మీరు ఏసీ లేకుండా, అది కాదు మాకు ఏసీ కావాలి, మాకు బాత్రూమ్లు క్లీన్ ఉండాలి. ఈ ఆర్గ్యుమెంట్స్ చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ ఇట్ ఇస్ ద బిగ్ డిబేట్, ఇట్ హాస్ టు హ్యాపెన్. నేనేం చెప్తున్నా అంటే కొంతమంది పేరెంట్స్ ని, ఎడ్యుకేషనిస్ట్ ని పిలిపించుకొని, సాయి గారు మీరు స్టూడియోలోనే డిబేట్ మాట్లాడితే చాలా బాగుంటుంది, లేకుంటే ఏదైనా స్కూల్లో హోస్ట్ చేయండి, నేను కావాలంటే అరేంజ్ చేసి ఇస్తాను. కొంతమంది పేరెంట్స్ పిలవండి, కొంతమంది ఎడ్యుకేషనల్ పిలవండి, దీనికి ఒక మిడిల్ గ్రౌండ్ ఉండాలి ఎక్కడో. కరెక్ట్. వ్యాపారం అంటే వ్యాపారం, ఎస్, నేను ఎవరైనా చెప్తే స్కూల్ వాళ్ళు వ్యాపారం కాదంటే తప్పు. మీరు 10 కోట్లు పెడుతున్నారు, మీకు 15 కోట్లు కావాలి, రేపు ఒక ఇంటర్నేషనల్ బయర్ వస్తే 80 కోట్లకి అమ్మేసి మీరు వెళ్ళిపోతారు. అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం సొసైటీయో సర్వీస్ మోటో తోటే ఉండాలనేది వీళ్ళు పెట్టిన రూల్. సాయి గారు ఎయిర్లైన్ ఇండస్ట్రీ ముందు అట్లానే ఉండే, ఎయిర్ ఇండియా ఇప్పుడు ఏమైంది, రైల్వే కూడా అంతే ఉండే. ఇప్పుడు రైల్వే ఏమైంది, మేము ప్రాఫిట్ అంటున్నారు వాళ్ళు, ప్యాసింజర్ ట్రాఫిక్ నుంచి మాకు ప్రాఫిట్ రావట్లేదు, కానీ రావాలంటున్నారు. అన్ని సెక్టర్స్లో కాంపిటీషన్ వచ్చేస్తుంది. కానీ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనకు మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్, ఇది డబ్బులు ఉన్నవారికి ప్రాబ్లం లేదు, ఇది అవును ఇది మన మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్ ఏంటంటే మా పిల్లల్ని కిందకు రాలేరు, పైకి పోలేరు. ఇప్పుడు మీద 3 పిల్లలు ఉంటే మీకు టెన్షన్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే టెన్షన్ లేదు, సరే వాని చూసుకోవాలి, ఆమెను చూసుకోవాలని చెప్పి. 2 ఉంటే మీరు బ్యాలెన్స్ చేస్తారు, అరే వీళ్ళిద్దరిని ఒకటే స్కూల్లో పంపించాలన్నా, ఇదే ఒకటే ఫీజా, వాళ్ళ యూనిఫామ్లు, వాళ్ళ మిగతా దానికి బ్యాగులు, అది ఇది షూస్ అన్నీ వచ్చేస్తుంది దాంట్లో. మా కూతురు చదివినప్పుడు షీ స్టడీడ్ ఇన్ ఇండస్ వరల్డ్ స్కూల్ యాప్రా సైనిక్పురిలో, అప్పుడు 1.4 lakhs ఫీజు ఉండే సాయి గారు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ క్వైట్ సమ్ టైమ్ బ్యాక్, 2013 టైంలో, 2013లో అంటే ఫినిష్డ్ ఇన్ 2013 ఆ టైంలో, అంటే 2008 నుంచి 13, 1.4. కానీ దాంట్లో ఫీజులో ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, యూనిఫామ్ అన్నీ కవర్డ్ ఉండే. ఇప్పుడు నేను అఫోర్డ్, దాని తర్వాత ఆమె మణిపాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫీజు 80,000 రూపాయలే, అంతే మరి. అప్పుడు మీరు అడగవచ్చు ఏంటో యూనివర్సిటీ అంత తక్కువ ఉంది, అక్కడ హాస్టల్ ఉంది. హాస్టల్ అట్లా లెక్కేస్తే అసలు మొన్ననే మధ్య నేను ప్లే స్కూల్ ఎక్కడికో వెళ్ళి చూశాను, మా అబ్బాయి కోసం, వాడికి చూస్తే 2 లక్షల ఫీజు చెప్పారు. 3 గంటలు ఉంటాడు, 8 గంటలకి స్కూల్కి వెళ్తాడు. ప్లే స్కూల్ అది ఏం లేదు, అక్కడ ఆడించడమే, నథింగ్ బట్. 8 నుంచి 12 మధ్య ఉండేదానికి 2 లక్షల ఫీజు చెప్పారు. ఓకే రైట్, థ్యాంక్ యూ అరేస్. లేదు, యూజువల్లీ మీరు చూస్తారు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అడుగుతా, ఎక్కడ చదువుతున్నా బాబు, ఎక్కడ చదువుతా అమ్మా, నేను ఈ స్కూల్కి వెళ్తున్నా. మీరు ఉండకూడదు, మీరు అక్కడ గవర్నమెంట్ స్కూల్ అని చెప్పారనుకోండి, గవర్నమెంట్ స్కూలా, అదేదో తక్కువ, మీరు కూడా మీ బ్రాండింగ్ చేసుకుంటున్నారు, మీరు మీ బ్రాండ్ ని తగ్గించుకుంటే బెటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.